చేతిలో సామాజిక అస్త్రం Number one. Number one. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఈరోజు స్టూడియోలో ఉన్నటువంటి వ్యక్తి గురించి చెప్పాలి అంటే సోషల్ మీడియాలో ఆయన తాజాగా పెట్టినటువంటి ఒక పోస్ట్ గురించి మీరు తెలుసుకోవాలి. అదేంటనేది నేను చదివి వినిపిస్తాను. తర్వాత డీటెయిల్డ్గా ఆ వ్యక్తి ఎవరు, ఆ పోస్టు పెట్టడానికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నెల 10వ తేదీ జరిగే మంత్రివర్గ సమావేశంలో వంగవీటి మోహన్ రంగా గారి పేరు జిల్లాకు పెడతామని రంగా గారి అభిమానులకు హామీ ఇవ్వాలి. అలా జరగని పక్షంలో 12న రాష్ట్రంలో ఉన్న అన్ని రంగా గారి అభిమానులు విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. రాధాగారి రంగా గారి అభిమానులు అన్ని కులాలలో ఉన్న ఐక్యత వర్ధిల్లాలి. కలిసి పోరాడుదాం, రండి కదలి రండి. ఈ పోస్ట్ని నేను మరొక్కసారి చదివి వినిపిస్తాను. ఈ నెల 10వ తేదీ జరిగే మంత్రివర్గ సమావేశంలో వంగవీటి మోహన రంగా గారి పేరు ఒక జిల్లాకు పెడతామని రంగా గారి అభిమానులకు హామీ ఇవ్వాలి. అలా జరగని పక్షంలో 12న రాష్ట్రంలో ఉన్న రంగా గారి అభిమానులం విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. రాధాగారి రంగా గారి అభిమానులు అన్ని కులాల్లో ఉన్న వారు ఐక్యత వర్ధిల్లాలి. కలిసి పోరాడుదాం, రండి కదలి రండి. ఈ పోస్టు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక సంచలనంగా ఆశ్చర్యకరంగా మారింది. కొన్నేళ్ల పాటు దాదాపుగా స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి పేరును కృష్ణా జిల్లాకు పెట్టాలి, లేదా రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలి అనేది వారి డిమాండ్. ఈరోజు ఆ డిమాండ్నే పైకి తీసుకువస్తూ ఖచ్చితంగా మాకు ఆరాధ్య దైవం అయినటువంటి స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి పేరును పెట్టాలి. దీనికి సంబంధించి ఇప్పుడు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పోస్ట్ని అర్థం చేసుకొని చెప్పాలండి. ఈ పోస్ట్ పెట్టినటువంటి వ్యక్తి ఎవరో కాదు, దాదాపుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో 140 వరకు స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి విగ్రహాలను తన సొంత ఖర్చులతో కోట్లాది రూపాయలు వెచ్చించి అభిమానంతో విగ్రహాలు పెట్టించినటువంటి వ్యక్తి కాళ్ళపాలెం బుజ్జి. ఆయన ఈరోజు స్టూడియోలో ఉన్నారు. ఇంత అభిమానం ఎందుకు? స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారు అంటే ఆయనకు అంత ఇష్టం ఎందుకు? ఒక దేవుడిని ఏ విధంగా కొలుస్తారో కాళ్ళపాలెం బుజ్జి గారు రంగా గారిని అదే విధంగా కొలుస్తున్నారు. దానికి సంబంధించి అసలు ఈ పోస్టు పెట్టడానికి కారణం ఏంటి, కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి బుజ్జి గారితో ఈరోజు చిట్ చాట్ అనేది చేయడం జరుగుతుంది. నమస్తే బుజ్జి గారు. నమస్కారం. ఇది మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్. బ్లాక్ అండ్ బ్లాక్ అంటే మేము చేసే కార్యక్రమం అలాంటిది కాబట్టి ఇవాళ నేను మొట్టమొదటిసారి బ్లాక్ కండువా ధరించడం జరిగింది. దీనికి ఆదర్శం ఎవరంటే మాకు మందకృష్ణ మాదిగ గారు. ఎందుకనంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిని గురించి అడిగినప్పుడు అలాంటి ప్రజానాయకుడు, అలాంటి రాజకీయ నాయకుడు కానీ ప్రజల్లో పుట్టడు కూడా అని చెప్పిన మహానుభావుడు మన మందకృష్ణ మాదిగ గారు. కాబట్టి ఇంకా మేము ఒకటే సార్, మేము ఆయన పందాలోనే వెళ్ళాలనే ఉద్దేశంతోనే మేము ఈ రోజున ఇలా ముందుకు రావడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు, ఒకవేళ ఏమో పెట్టే ఆలోచన ఉండొచ్చు. మీరు ముందుగానే రంగా గారి అభిమానులు కానీ కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించి, వాస్తవానికి ఆయన్ను కాపు సామాజిక వర్గానికే పరిమితం చేయడం కాదు, ఆయన చేసినటువంటి ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ సామాన్య ప్రజల కోసమే ఆయన ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితి. ఇళ్ల స్థలాల్లో దానికోసం చేస్తున్నటువంటి దీక్షలోనే ఆయన్ని చంపేసినటువంటి పరిస్థితి. అలాంటి క్రమంలో ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మీరు ఎందుకు అడ్వాన్స్గా ఈ పోస్ట్ పెట్టి అభిమానుల్లో ఒక రకమైనటువంటి కలవరాన్ని కలకలాన్ని కలిగిస్తున్నారు అంటే మీరేం చెప్తారు?
నేనండి నేను ఫెయిర్‌గా ఉన్నాను సార్. హ్మ్. నేను గతంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఒక జిల్లాకి పేరు పెట్టాలని మనం అడగడం జరిగింది. హ్మ్. అచ్చెన్నాయుడు గారిని కూడా అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనం అడగడం జరిగింది. హ్మ్. కూటమి అధికారంలోకి రాగానే మేము తప్పకుండా పెడతానని నాకు హామీ ఇవ్వడం జరిగింది. హ్మ్. మేము గొంతెనమ్మ కోరికలేం కోరట్లేదు. హ్మ్. మేము గొంతెనమ్మ కోరికలేం కోరట్లేదు. నేను ఫస్ట్ నుంచి రేట్ చేస్తున్నా సార్. ఇప్పుడు హ్మ్. సీఎం హోదాలో ఉన్నవాళ్ళు ఎన్టీఆర్ గారి పేరు, రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టారు సార్. హ్మ్. అదే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దామోదర సంజీవ్ గారి పేరు కర్నూలుకి పెట్టమని మేము ఫస్ట్ అడిగాము. హ్మ్. కనీసం దాన్ని పరిగణలోకి కూడా తీసుకుంటలేదు. హ్మ్. ఎందుకు తీసుకుంటలేదు? హ్మ్. మేము అడిగే క్వెషన్ ఏంటంటే, తప్పకుండా దామోదర సంజీవ్ గారిది కర్నూలు జిల్లాకి పెట్టాలి. ఈ మచిలీపట్నం హెడ్ క్వార్టర్‌గా ఉన్న కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని మేము అభ్యర్థించడం జరిగింది. హ్మ్. కోరటం జరిగింది. విజ్ఞప్తి చేయడం జరిగింది. అర్జీలు ఇవ్వటం జరిగింది. ఈ సబ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న సత్యప్రసాద్ గారి దగ్గరికెళ్ళి నేను కలవడం జరిగింది. హ్మ్. అలాగే మినిస్టర్ గారు రామానాయుడు గారి దగ్గరికెళ్ళి కలవడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి కూడా ఎళ్లి మేము కలిసి అర్జీలు ఇచ్చి తప్పకుండా పెట్టాలని మేము చెప్పడం జరిగింది. మేము కోరుకునేది ఒకటే సార్, నిరసన అని కాదు. నేను ఎందుకొచ్చానంటే హ్మ్. రంగా గారి అభిమానుల్లో అందరిలో ఆందోళన ఉంది ఈ రోజున. హ్మ్. ఎందుకనంటే 10వ తారీఖు వచ్చేసింది. 10వ తారీఖు మంత్రివర్గ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి మనం ఆళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి హ్మ్. అనే ఉద్దేశంతో మేము ఇవాళ పోస్ట్ పెట్టడం జరిగింది. హ్మ్. ఆ పోస్ట్ పెడితే కనీసం వీళ్ళకి అంటే ఎలా ఉందంటే సార్ మేము వెళ్ళాం, అడిగాం. హ్మ్. అడగట్లేదంటే ఇప్పుడు మేము ఎవరు అడిగారనేది అది పరిగణలోకి తీసుకుని ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరినో లేకపోతే రంగా గారి అభిమానులందరినీ రమ్మన్నారనుకోండి. హ్మ్. ఒక స్టేజ్ పెట్టి అభిమానులందరూ రమ్మంటే స్వచ్ఛందంగా ఎంతమంది వస్తారో, ఎంతమంది అడుగుతారో హ్మ్. అప్పుడు ఈ మా గవర్నమెంట్‌కి తెలుస్తది. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు అభిమానులు. మేము గత 20 సంవత్సరాల నుంచి రంగా గారి కోసం ఎందుకనంటే కులానికి, మతాలకి సంబంధం లేని రంగా గారని మేము హ్మ్. చెప్పాలనే ఉద్దేశంతోనే మేమందరం ఒక ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది. అందులో ముస్లిమ్స్ ఉన్నారండి. రియాజ్ అని, అవును. షరీఫ్ ఉన్నాడు. అలాగే ఒక జాతీయ మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు మమతా మల్లేశ్వరి గారు ఇవాళ మా టీంలో పనిచేస్తున్నారు. ఓకే. రాజకీయ పార్టీలు ఏయైనా అవ్వచ్చండి. రాజకీయ పార్టీలు మేము ఈ ట్రస్ట్‌లో అన్ని రాజకీయ పార్టీలోళ్ళు ఉంటారు. హ్మ్. ఎవరు రాజకీయ పార్టీ ఆళ్ళు చేస్తారు. కానీ రంగా గారిని అభిమానిస్తారు. అలాగే స్టేట్ అధ్యక్షురాలు ఉందండి ఇవాళ. తుపాకుల రమణమ్మ గారని. హ్మ్. ఆయన నిజావిడ ఆవిడది. ఒక రెల్లి సామాజిక వర్గానికి చెందినవాడు. హ్మ్. అలాగే కళ్యాణ్ వీళ్ళున్నారండి. ఆళ్ళు ఎస్సీ సామాజిక వర్గం చెందినోళ్ళు నాతో ఉంటారు. ఓకే. వాళ్ళు గుర్రాపాలెం క్రాంతి అనండి. హ్మ్. ఈళ్ళందరూ నాతో ఎప్పుడూ నన్ను ఎన్నంటి ఉండి ఈళ్ళందరూ ఉంటారండి. ఈళ్ళందరికి కూడా ఈ రోజున రంగా గారి పేరు పెడుతున్నారన్నయ్య. లేదండి దుబాయ్‌లో ఉంటాడండి సీను అనే అతను. హ్మ్. అతను ఎర్లీ మార్నింగ్ చేశాడు. అన్న ఏంటి 10వ తారీఖున మీటింగ్ అంట. మరి ఏంటన్నయ్య మరి పెడుతున్నారా లేదా? హ్మ్. అలా యూఎస్ఏ నుంచి కాల్స్. ఎందుకనంటే సార్ నేను ప్రజల్లో ఒక ఆందోళన ఉంది. ఈ హ్మ్. ఆందోళనని ఈళ్ళు 10వ తారీఖున క్లియర్ చేయవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందండి. హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో 10వ తారీఖు మంత్రివర్గ సమావేశంలో హ్మ్. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు, అలాగే దామోదర సంజయ్ గారి పేరుని జిల్లాలకు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఆశిస్తున్నాం. విజ్ఞప్తి సార్ కూడా ఇప్పుడు చేస్తున్నాం. బుజ్జి గారు ఇప్పుడు మీరు చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సహాయపడుతున్నారు. ఓకే. మంచిదే. అయితే ఇక్కడ వంగవీటి మోహనరంగా గారి పేరును ఒక జిల్లాకి పెట్టాలని మీ డిమాండ్ అయితే బానే ఉంది. ఆమోదయోగ్యమే. కానీ ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా బయటకొచ్చి కనీసం ఈ రోజున అడిగినటువంటి సందర్భం గాని, పోరాటం చేసినటువంటి సందర్భం గాని లేదు. అసలు కనీసం తన తండ్రి పేరు కావాలి అనే దాని మీద కూడా రాధా గారు కూడా దానికి సంబంధించి ఎవరితోనూ కూడా సంప్రదింపులు జరపల. మీకెందుకు అంత ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ అంటే మీరేం చెప్తారు? సార్ నేను ఫస్టే చెప్పాను కదా సార్. హ్మ్. నాకు రంగా గారిని ఒక వ్యక్తిలాగా నేను ఆలోచించట్ల. ఎందుకంటే రంగా గారితో, రాధా గారితో తిరిగిన వ్యక్తులతో పెద్ద పెద్ద వ్యక్తులతో 80, 85 సంవత్సరాల వయసున్న వ్యక్తులతో నేను కలిసి ప్రయాణం చేశాను. 15, 16 సంవత్సరాల నుంచి. హ్మ్. ఆళ్ళందరూ చెప్పిన విధి విధానాలకి నేను రంగా గారికి భక్తుల్లాగా మారాను. హ్మ్. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు పేరు పెట్టినప్పుడు ఆళ్ళ కులం రోడ్డు మీదకొచ్చి, లేపోతే ఆళ్ళ కుటుంబం రోడ్డు మీదకొచ్చి మా నాన్నగారి పేరు పెట్టమనో, లేపోతే మా తాతగారి పేరు పెట్టమంటేనే పెట్టారా సార్ ఈ గవర్నమెంటు? హ్మ్. కాదు కదా! పెట్టలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారొచ్చి అడిగితే అవును. పెట్టలేదు కదా! ఆ రోజున హ్మ్. గవర్నమెంటు. దానికి ఒక ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. మ మనోభావాలు ఇప్పుడేంటంటే రంగా గారి అభిమానుల మనోభావాల్ని అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో రంగా గారి పేరు పెట్టాలి. హ్మ్. ఇంకోటి ఎందుకనంటే సార్ మా ఇంత డిమాండు మేము ఎలక్షన్ ముందు మిమ్మల్ని కలవడం జరిగింది. మీరందరూ హామీ ఇవ్వటం జరిగింది. హ్మ్. రంగా గారి అభిమానులందరూ
ఉమ్, ఇవాళ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి అధికారంలో తేవడంలో ఉమ్, మా పాత్ర కూడా ఉంది. ఉమ్. అది అర్థం చేసుకుని దయచేసి మీరు జిల్లాకి పేరు పెట్టాలని మేము సరే సార్ కోరుకుంటున్నాం. బుజ్జి గారు, ఇప్పుడు ఆ, మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. కానీ వంగవీటి ఫ్యామిలీని కేవలం ఓటు బ్యాంకుకు మాత్రమే వాడుకున్నటువంటి నాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, అవునా కాదా? 100% సార్. ఇప్పుడు మరి అటువంటి నాయకులు ఈ రోజున వాడుకున్న తర్వాత ఏదో ఒక టిష్యూ పేపర్ లాగా తీసేసి పక్కన పడేసినట్లు ఒక చర్చ జరుగుతుంది. ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు కూటమిలో పవన్ కళ్యాణ్. ఆయన కూడా చాలా సందర్భాల్లో రాధా గురించి కానీ అలాగే రంగా గారి గురించి కానీ చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినా సరే ఇప్పుడు ఆ విషయంలో కనీసం డిప్యూటీ సీఎం హోదాలో రంగా గారి పేరు పెట్టాలి అనే ఒక ఆలోచనను ఆయన క్రియేట్ చేయలేకపోవడానికి కారణం ఏంటి? అంటే నేను దానికన్నా ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు అనేది ఇక్కడ మనం చాలా ముఖ్యమైనటువంటి. వంగవీటి రంగా గారి ఆయన పేరు ప్రస్తావించకుండా అన్ని సామాజిక వర్గాల అభిమాన నాయకులు వారి అబ్బాయి నా సోదరుడు వంగవీటి రాగా ఈ మధ్యన పాలిటిక్స్ మీద కన్నెర చేశాడు. ఈ మధ్యన అలిగాడు. ఈ మధ్యన పాలిటిక్స్ మీద రాజకీయాల మీద అలిగిన వ్యక్తిని ఫస్ట్ నేను ఈయన చూస్తా ఉన్నా. ఎన్నిసార్లు గడ్డం పట్టుకుని రానమ్మ రామ్మ అంటే ఎండే మాట నా పార్టీలో కొద్ది కనీసం ఉండు. విజయవాడ ప్రజలకి అవసరం. నాన్నగారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది చాలా చాలా అవసరం. అండగా నిలబడ్డ వ్యక్తి. సరే, ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే చాలామంది రంగా గారి గురించి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కుల మతాలకు అతీతంగా పనిచేసినటువంటి వ్యక్తి నాన్నగారు రంగా గారు అనే అంశాన్ని, ఇది ఎన్నికలకు ముందు ఈ రకమైనటువంటి ప్రసంగాలు చేయటం, అక్కడ చూసారా రంగా గారి పేరు ప్రస్తావించగానే అక్కడ అభిమానులు కేరింతలు కానీ, అంటే ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి నాయకులు కావచ్చు, పాలకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎందుకు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం అటువైపు చూడటం కానీ మాట్లాడటం కానీ ఆ అంశానికి సంబంధించి రంగా గారి పేరు చెప్తే ఇప్పుడు కూడా మర్చిపోలేరు ఎవరు అని చెప్పి ఆయన మాట్లాడారు. మరి ఎందుకు ఒక జిల్లాకు మీరు డిమాండ్ చేస్తున్నారు రంగా గారి పేరు పెట్టాలి, మేము కోరుకునేది అదే అని, ఎందుకు ఆ విధమైనటువంటి ఆలోచన చేయట్లేదు అంటే మీరేం చెప్తారు? కాదండి, పవన్ కళ్యాణ్ గారు సబ్జెక్ట్ మాడే ముందు మీరు ఒక మాట అన్నారు. ఎందుకంటే వంగవీటి ఫ్యామిలీని రాజకీయంగా వాడుకొని టిష్యూ పేపర్ లాగా తీసేస్తున్నారండి. దానికి ఒక విషయం చెప్తున్నాను సార్. అలాగ టిష్యూ పేపరో లేకపోతే రంగా గారి అభిమానులో లేకపోతే రంగా గారి కుటుంబాన్ని వాడుకుని వదిలేస్తే ఎలా ఉంటుంది అనేది 2024లో వైసీపీ గవర్నమెంట్ చవి చూసింది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము వాళ్ళని ఇలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా కలిసి పేరు పెట్టమని అందరిని కలిసాం. మినిస్టర్ని, డిప్యూటీ స్పీకర్, మొత్తం ఎమ్మెల్యేని కూడా కలిసాం. వాళ్ళు పట్టించుకోలేదు. ఆ పార్టీ ఎలా అయిందో ఏ పాలైపోయిందో మనం అందరం చూసాము రాష్ట్రంలో. కాబట్టి ఆ పరిస్థితిని తీసుకురాకూడదు. ఎందుకంటే మేము కూడా కూటమిలో పనిచేసాం కాబట్టి రంగా గారి అభిమానులందరూ అలాంటి పరిస్థితులు కూటమి తెచ్చుకోకూడదనే ఉద్దేశంతోనే మేము ఇవాళ ఒక జిల్లాకి రంగా గారిది అలాగే దామోదర్ సంజయ్ గారి పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. బుజ్జి గారు, ఇప్పుడు అంటే ఒక ఉమ్మడి కృష్ణా జిల్లాకని ప్రతిపాదన గతంలో ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలో ఏ జిల్లాకైనా దాదాపు జిల్లాలు పెరుగుతున్నాయి సంఖ్య, దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి 10వ తారీఖున జరిగే మంత్రివర్గంలో కూడా దీనిపై చర్చ జరుగుతుంది. తర్వాత ఈవినింగ్కి ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది బయటికి. అవునండి. ఇటువంటి సందర్భంలో ఏ జిల్లాకైనా పేరు పెట్టాలి, అదొకటి. ఒకవేళ 10వ తారీఖున జరిగేటువంటి దాంట్లో రంగా గారి పేరును ఏ జిల్లాకు పెట్టని పక్షంలో ఏ రకమైనటువంటి కార్యాచరణ ఉండబోతుంది? సార్, నేను నా వ్యక్తిత్వం రాష్ట్రంలో ఉన్న రంగా గారి అభిమానులకు కానీ లేకపోతే ప్రపంచంలో ఉన్న రంగా గారి అభిమానులందరికీ నన్ను గత 20 సంవత్సరాల నుంచి తిరిగి చూస్తున్నారు. నేను మాట అంటే ఎలా ఉంటుంది అనేది రంగా గారి అభిమానులందరికీ తెలిసి తప్పకుండా 10వ తారీఖున రంగా గారి పేరు పెడతాకి ప్రతిపాదన చేశాము, లేకపోతే చర్చించాము, ఈ టయానికల్లా మేము పెట్టగలము, పెడతాము అని కానీ చెప్పకపోతే నేను 100% ఆమరణ నిరాదీక్ష విజయవాడలో చేస్తాకి రెడీగా ఉన్నాను. నేను ఒక్కడనే కాదు, రంగా గారి అభిమానులు అందరూ రెడీగా ఉన్నారు. అందరూ వచ్చి ఆ రోజున కూర్చొని ఆమరణ నిరాదీక్ష చేస్తాం.
నా ప్రాణం పోయినా సరే రంగా గారి పేరు కోసం నా ప్రాణం పోయిందంటే హాయిగా నేను ప్రాణం ఇచ్చేట్టుకైనా రెడీగానే ఉన్నా. ఎందుకనంటే ఇవాళ నేను ఒక పార్టీని విమర్శించట్లేదు కానీ రాజకీయ నాయకుల్ని ఎవరింటిగా డబ్బులు తీసుకొచ్చి ఇవాళ ప్రజా సంక్షేమాలు కానీ ఇంకోటి కానీ చేయరు. ఏ ముఖ్యమంత్రి అయినా అవ్వచ్చు, ఏ ప్రధానమంత్రి అయినా అవ్వచ్చు. మనకొచ్చే మన రాష్ట్రానికి మన దేశానికి వచ్చే రెవెన్యూని బట్టి దాంట్లో అమౌంట్ తీసి మనకి ప్రజలకు ఉపయోగపడతారు. కానీ శ్రీ సొగ్వి వంగవీటి మోహన్ రంగా గారు పేద ప్రజల ఇళ్ళ పట్టాల కోసం ప్రాణాలని తృణప్రాయంగా ప్రాణాలను వదిలేసిన మహానుభావుడు శ్రీ సొగ్వి వంగవీటి మోహన్ రంగా. అలాగే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చాలామంది చేశారండి. ముఖ్యమంత్రి విగ్రహాలు ఎన్ని ఉన్నాయో చూడండి, రంగా గారి విగ్రహాలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఏ నెలలో అయినా సరే ఈ రోజుకి మీరు లెక్కేసుకుని ఏ నెలలో అయినా సరే రంగా గారి విగ్రహాల ఆవిష్కరణ జరగని నెల లేదు. ఏదన్నా ఒక నెల ఉంటే ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నాకు చెప్పండి. రాష్ట్రంలో అంబేద్కర్ గారి విగ్రహాల తర్వాత శ్రీ సొగ్గి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలే ఉన్నాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి రంగా గారిని ఎంతమంది ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు అనేది. ఒక కులం వ్యక్తులు కాదు, కులానికి సంబంధం లేదు అసలు. రంగా గారికి కులానికి సంబంధం ఏంటి? కొంతమంది రంగా గారిని కులం ఆపాదిస్తారు, కులానికి సంబంధం లేని వ్యక్తులే. కులానికి సంబంధం లేదని మీరు చెప్తున్నారు కరెక్టే. మీరే కాదు, ఇప్పుడున్నటువంటి నాయకులు, పాలకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కూడా అదే చెప్తున్నారు. ఇందాక మనం విన్నాం. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రంగా గారిని ఒక కులానికి మాత్రమే పరిమితం చేస్తున్నారు కాదు, ఆయన అన్ని వర్గాల కోసం, అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన పాటుపడ్డాడు అని ఆయనే చెప్పారు. కానీ మరి ఎందుకు కూటమిలో 3 పార్టీలు కీలకమైనటువంటి భాగస్వాములుగా ఉన్నారు? తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఈ 3 పార్టీల నాయకులు ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారో మనందరికీ తెలుసు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి షర్మిల కూడా మాట్లాడారు. మోహన రంగా గారి పేరును జిల్లాకు పెట్టాలి, లేదంటే మేము ఎంతటికైనా మేము తెగిస్తామని చెప్పి. మరి ఏది ఎన్నికల తర్వాత ఆ పరిస్థితి ఎక్కడుంది రాష్ట్రంలో? నేను ఒక 40 days బిఫోర్ మన రాష్ట్ర నూతనంగా ఏర్పడిన బీజేపీ పార్టీ అధ్యక్షులు మాధవన్ గారి దగ్గరికి కూడా వెళ్ళి కలిసి, సార్ ఇలా కమిటీ వేశారు కదా, ఆ కమిటీకి మేము కమిటీలో ఉన్న మంత్రులందరికీ కలిసి మేము ఇస్తాము రంగా గారి పేరు పెట్టాలని. కానీ అందుకన్నా ముందు మీరు నూతనంగా ఏర్పడ్డారు కాబట్టి మీ దగ్గరికి వచ్చి విషయం చెప్పి మొట్టమొదటిసారిగా మీకు చెప్పాలనే ఉద్దేశంతో వచ్చాను సార్ అని మొట్టమొదటిసారిగా ఆయనకు కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ సబ్జెక్ట్లో నేను మాట్లాడానండి. సార్ ఇలాగా జీవీఎల్ నరసింహరావు గారు రాజ్యసభలో ఎయిర్పోర్ట్కి పేరు పెట్టాలన్నారు సార్, అలాగే జిల్లాకు కూడా పేరు పెట్టాలని ఆయన అక్కడ మాట్లాడడం జరిగింది రాజ్యసభలో. తర్వాత నన్ను పిలిపించి ఆయన నన్ను ఆదరించి నువ్వు బాగా చేస్తున్నావు, ఇన్ని విగ్రహాలు పెట్టావని నన్ను చెప్పి తప్పకుండా నీ పోరాటం నెరవేరుతుంది, నువ్వు పోరాటం చెయ్యి అని చెప్పడం జరిగింది సార్. కాబట్టి అంటే నేను కూడా బీజేపీలో ఉన్నా సార్. కాబట్టి బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ జిల్లా పేరు పెడతాకి ప్రతిపాదన మీరు కూడా ఇవ్వాలి అని నేను చెప్పడం జరిగింది. 100%కి నేను 100% నేను గవర్నమెంట్కి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎట్టి పరిస్థితుల్లో చెప్తాను అని ఆయన చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే సార్, నాకు చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు నాకు హామీ ఇచ్చారు, తప్పకుండా చెయ్యాలి, నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి మాట్లాడి, తప్పకుండా చేసి పెట్టాలి, చేసి పెట్టగిన పక్షంలో మేము అన్న యాక్షన్లో మేము దిగుతాను, నేను ఆమరణ దీక్ష అయితే చేయడానికి రెడీగా ఉన్నా. 100% వాస్తవం సార్. మీ దగ్గర వీడియోలు ఉన్నాయి? అయితే వీడియోలు ఉన్నాయి సార్. ఒకసారి బుజ్జి గారి దగ్గర ఉన్నటువంటి ఆ వీడియోల్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ఒక సామాజిక ఉద్యమంగా మారక ముందే కూటమి ప్రభుత్వం కాస్త స్పందించి తమ అభిమాన నాయకుడు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నాయకుడు అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ వంగవీటి మోహన రంగా గారికి ఒక పేరుంది. సామాన్య ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, ఒక కాపు సామాజిక వర్గానికి మాత్రమే కాదు, మాల, మాదిగ, ముస్లిం, కుమ్మరి, కమ్మరి అన్ని కులాల సంక్షేమం, వెల్ఫేర్ కోసం, అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి పోరాట పటిమ ఈరోజు అందరిలో కూడా ఒక జ్వాల రగిలించేదిగా ఉంది. బుజ్జి గారు కలిసినటువంటి సందర్భంలో మనం చూసాం విజువల్స్, వీడియోలు. దీనికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి అంటే 10వ తేదీన జరిగేటువంటి ఈ యొక్క సమావేశంలో, మంత్రివర్గ సమావేశంలో ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే బుజ్జి గారు లీడర్షిప్లో నేను ఆమరణ నిరాహార దీక్షకు నా ప్రాణాలైనా నేను అర్పిస్తా, కానీ నా దైవమైనటువంటి
వంగవీటి మోహన రంగ గారి పేరును మాత్రం ఒక జిల్లాకు పెట్టాలి. ఏదో ఒక కృష్ణా జిల్లాకు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలంటున్నారు. దీనికి సంబంధించి మరి ఒకవేళ బుజ్జి గారు ఒక పేరు పెట్టని పక్షంలో మీరు అంటున్నారు ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమని, అంటే మరొక ఉద్యమాన్ని రాష్ట్రంలో మనం చూడాలి అనుకుంటే ఆ అంశానికి సంబంధించి సార్ నేను ఒకటే చెప్తున్నా సార్, ఇది ఉద్యమం అనుకుంటారో లేకపోతే నిరసన అనుకుంటారో నాకైతే తెలియదు. కానీ మా రంగా గారి అభిమానులందరం మేము చేసేది ఏంటంటే, మేము ఇలా ఉద్యమాలు అనుకుంటున్నాం. మేము ఆయన మీద ఉన్న ప్రేమని, అభిమానాన్ని చాటి చెప్పడం కోసం ఓ జిల్లాకి పెట్టాలని అడగడం జరిగింది. పెడతానని హామీ ఇచ్చినప్పుడు ఎందుకు పెట్టరు అనేది. ఇంకోటి ఏంటంటే, కొంతమంది నన్ను కలిసినప్పుడు లేకపోతే ఫోన్ చేసినప్పుడు, సార్ మీరు ఎప్పుడైనా వెళ్ళి లెటర్లు ఇచ్చేసి వచ్చేస్తున్నారు కాబట్టి తర్వాత ఎవరు అడిగే వాళ్ళు ఉండలేదు, అడగపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు, మీరు అడగట్లేదు, ఏదో ఒకసారి వెళ్ళి కలిసి వచ్చేస్తే సరిపోతుందా అని అన్నారు. కాబట్టి నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే 10వ తారీఖున మీరు తీర్మానం చేసేటప్పుడు మళ్ళీ మీరు ఏదో వచ్చి లెటర్లు ఇచ్చి వెళ్ళిపోయారు, కానీ మాకు అంటే ఇప్పుడు మినిస్టర్లు అవ్వచ్చు, సీఎం గారు అవ్వచ్చు, వాళ్ళకున్న ఒత్తిళ్ళు వాళ్ళకున్నాయి. నిన్న కాక మొన్న మనకు తుఫాను బాధ్యత జరిగింది, ఆ పనుల్లో ఉన్నారు. కాబట్టి కనీసం ఇది మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకునే కీలక నిర్ణయాల్లో ముఖ్యమైనది, కీలకమైన నిర్ణయం మా డిమాండ్ని వాళ్ళు చేసి పెడతారనే ఉద్దేశంతోనే మేము ఇవాళ ఇలా రావడం జరిగింది. కానీ మాకు ప్రభుత్వం మీద కానీ ఇంకోటి కానీ ఎవరి మీద వ్యతిరేకత లేదు, ఉద్యమం చేద్దాం అనేది లేదు. మాకు ఓన్లీ ఒకటే ఆశయం, దామోదర్ సంజయ్ గారిది, వంగవీటి మోహన్ రంగ గారి పేర్లు పెట్టండి, మాకు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు కోరికది రాజకీయంగా వంగవీటి రాధాబాబు గారికి ఎలాంటి ప్రాధాన్యత లేదు. వాస్తవంగా మీరు ఒప్పుకోకపోయినా ఇక్కడ రంగా గారి అభిమానుల్లో బాధ కలిగించేటువంటి అంశంగా మారింది. ఇది కేవలం ఏదో మేము కావాలని చెప్పేది కాదు, అందరికీ తెలిసినటువంటి విషయమే. కేవలం ఓటు బ్యాంకు కోసమే వాడుకున్నారు. ఒకానొక సందర్భంలో ఒక ఎన్నికల ప్రచార సభలో కూటమి లీడ్ చేసేటువంటి నాయకుడిగా ఉన్నారు ఆ సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ను స్టేజ్ మీదకి పిలిచి సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాం రాధాబాబుకి అని స్వయంగా ప్రకటించారు వేలాది మంది సమక్షంలో. ఏది మరి అలాంటి సందర్భంలో ఇప్పుడు మీకు ఒక జిల్లాకు మీరు కోరుకున్నట్టు విధంగా ఒక జిల్లాకు రంగా గారి పేరు పెడతారని నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉంది సార్ నాకు. ఎందుకంటే నాకు మాట ఇచ్చారు కాబట్టి. మాట తప్పితే మనం చేసేది ఏమీ లేదు కదండి. నా దగ్గర అయితే ప్రూఫ్స్ ఉన్నాయి. రేపొద్దున మీలాంటి ఛానల్ ఎవరైనా వచ్చి అడిగి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారని కదా, ఎక్కడ ఇచ్చారు మీకు, లేకపోతే అచ్చెన్నాయుడు గారు ఇచ్చారంటే ఎక్కడ ఇచ్చారు, లేకపోతే మాధవన్ గారితో మాట్లాడారన్నారు ఎక్కడుంది అంటే నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి సార్. నేను ఎలక్షన్ ముందు పార్టీలో జాయిన్ అయ్యే ముందు కూడా మా ఎమ్మెల్యే అభ్యర్థి, మా ఎంపీ అభ్యర్థి ఎదురుగా నేను చెప్పి జాయిన్ అయ్యాను సార్. కృష్ణా జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, సోమవీర్రాజు గారు వీళ్ళందరూ పేరు పెడతా అన్నారు. కమ్మట్టే నేను రాజకీయాల్లోకి వస్తున్నా, లేకపోతే రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు. నా సపోర్ట్ నేను చేసి నేను పెట్టించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఇవాళ నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పడం జరిగింది ఆ రోజున. వాళ్ళిద్దరి సమక్షంలో అవి కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారా, టీడీపీలో ఉన్నారా? నేను బీజేపీలో మన జాయిన్ అయ్యి ఎలక్షన్కి చేసి పెట్టాం. వాళ్ళందరితో నేను యాక్టివ్ పొలిటీషియన్గా నేను తిరిగాను సార్. నాకు అన్ని ఈ రంగా గారి విగ్రహాలు, అంబేద్కర్ గారి విగ్రహాలు, మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, కరెక్టే. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే రాధా గారి విషయంలో అంత మాట ఇచ్చిన తర్వాత ఆయన మాట తప్పారు అనేది రాధా గారి అభిమానుల్లోనూ రంగా గారి అభిమానుల్లో తీవ్రంగా ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు పేరు పెడతారని ఇప్పుడు కూడా నమ్ముతున్నారు సార్? నేను కూడా చెప్తున్నా సార్, నేను రాధా గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఓకే, రాధా గారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే సార్, వంగవీటి రంగా గారి బ్లడ్ కాబట్టి అది. రాధా అనే వ్యక్తి ఆయన కూడా రంగా గారి బాటలోనే నడుస్తారు. ఏదన్నా పదవి వాళ్ళు ఇస్తే తీసుకుంటామే కానీ ఈయన నాకు పదవులు కావాలి అవి కావాలని ఇంట్రెస్ట్ ఉండదు. చాలాసార్లు స్టేజ్ మీద ఆయన ఎదురుగానే నేను మాట్లాడడం జరిగింది. కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, రాధాబాబు గారికి సముచిత స్థానం ఇవ్వండి, కూటమిలో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేయడం జరిగింది. ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది ఆయన కోసం. అంటే అభిమానులు అందరూ వచ్చి పెట్టలేరు కాబట్టి మేము కొంతమంది పెట్టి కలిసి చేయడం జరిగింది. ప్రతి విగ్రహావిష్కరణలో కూడా నేను రాధాబాబు గారి గురించి మాట్లాడతాను. ఇప్పుడు జయవరం అని ప్రకాశం జిల్లాలో ఆయన ఒక మినిస్టర్ గారితో కూడా నేను స్టేజ్ మీద మాట్లాడితే అది కూడా మీకు పెట్టమంటే పెడతా రాధాబాబు గారి కోసం. ఆయన స్టేజ్ మీదే నా దానికి సమాధానం చెప్పారు. బుజ్జి గారు ఎట్టి పరిస్థితుల్లో రాధాబాబు గారికి సముచిత స్థానం ఉంటుంది, మార్చి తర్వాత ఎమ్మెల్సీ ఖాళీ అవుతుంది,
ఇచ్చి ఆయనకి ఏం చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉంది. వాళ్ళే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సముచిత స్థానం కల్పిస్తారు. మీరు మీ అభిమానులందరూ ఆందోళన చెందక్కర్లేదని నాకు స్టేజ్ మీద ఆయన మైక్లో చెప్పడం జరిగింది సార్. బుజ్జి గారు ఫైనల్గా 10వ తారీఖు డెడ్ లైన్ ఒక రకంగా చెప్పాలంటే మీరు ఒక రోజు గ్యాప్ ఇచ్చారు. 12వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయాలని ఆలోచనలు ఉన్నారు. అవును సార్. అంటే దీనివల్ల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా రంగా గారి పేరు కానీ రాధా గారి పేరు కానీ అలాగే రంగా గారి పేరు ఈ 2 పేర్లు ఉపయోగించి కార్యక్రమం చేస్తే దానికి ఏ రకమైనటువంటి స్పందన ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మరి మీరు అటువంటి ఏమన్నా ఆలోచన చేస్తున్నారా? అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇది మేము లా అండ్ ఆర్డర్ కానీ ప్రజలకు కానీ గవర్నమెంట్కి కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టి మేము చేయదలుచుకుంటున్నాం. ఓకే, అలా చేయాలనుకుంటే ధర్నాలో, రాస్తారోకులో, ర్యాలీలో రకరకాల కర్మలు చేయొచ్చు. మేము అది కాదు కదా. మేము రంగా గారు ఒక పేద ప్రజలకు ఇళ్ల పట్టాల కోసం ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆయన పేరు ఒక జిల్లాకి పెట్టించడానికి మేము ఆ నిర్ణయం ఆయన బాటలోనే మేము నడుస్తున్నాం కాబట్టి ఆయన ఆశయాలే మాకు లక్ష్యంగా పనిచేస్తున్నాం కాబట్టి ఆయన ఏదైతే ఎంచుకున్నారో ఆమరణ నిరాహార దీక్ష అనేది అదే ఆమరణ నిరాహార దీక్ష మేము చేసి ఆయన పేరు పెట్టించడానికి మా వంతు మేము కృషి చేయాల్సిన బాధ్యత ఉందండి. రంగగారి అభిమానులుగా మేము తప్పకుండా మేము చేస్తామండి. మీరు చేపట్టబోయే ఆమరణ నిరాహార దీక్ష ఎన్ని రోజులు ఉంటుంది? లేదా ఒక ప్రాధాన్యత కోసం కాళ్ళపాలెం బుజ్జి గారు ఈ ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారా అనుకోవచ్చా? ప్రాధాన్యత ఏముంది సార్? ఇందులో ప్రాధాన్యత ఏమి లేదు. కాళ్ళపాలెం బుజ్జి ఒక్కటే చేయడండి. అక్కడ అందరు చేస్తారండి. మనతో పాటు చాలా మంది వ్యక్తులు ఉన్నారు. రంగగారిని అభిమానించే పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ వస్తారు ఆ రోజున. అంటే వాళ్ళందరూ పేర్లు ప్రస్తావించొద్దు అన్నారు కాబట్టి నేను దయచేసి పేర్లు ప్రస్తావించట్లా. వాళ్ళందరూ ఉన్నారు, అందరూ వస్తారు. అప్పుడు ప్రభుత్వం తెలుస్తుంది రంగా గారికి ఇంతమంది అభిమానులు ఉన్నారా అని. అప్పుడు వాళ్ళు బాధపడాల్సిన విషయం వస్తుంది. అక్కడ దాకా తెచ్చుకోకూడదని నేను ఆశిస్తున్నా. ఓకే, ఎన్ని రోజులు ఉండొచ్చు అంటారు అలాగా? అది అనేది మనం ఏం చెప్తాం సార్. ఆమరణ నిరాహార దీక్ష అంటే భగవంతుడితో భారం. ఇంకా అది అసలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం కూర్చున్నాక ఎన్ని రోజులు ఉంటాం అనేది మనకు తెలియదు కదా. ఇంకా అది అంటే కంటిన్యూ చేస్తారు ప్రభుత్వం. నేను అనేది ప్రభుత్వం నుంచి అసలు మొదలు పెడితే ఓకే ప్రభుత్వం స్పందించేదాకా 100% చేయడమే. ఇంకా అంతే సార్. రైట్ బుజ్జి గారు, ఊళ్ళో ఏదో చెప్పేసి మనం చేతులు దులుపుకునే వ్యక్తిని కదండి. అలా చేతులు దులుపుకునే వ్యక్తిని అయితే మీరు పిలవగానే ఇక్కడికి రాను. ఆ సోషల్ మీడియాలో పోస్ట్ డిలీట్ చేసేస్తే నాకేమవుదండి. అలా కాదు కదా. మనం మాట ఇచ్చాం, మనం నిలబడాలి. అంటే కూటమితో తాడో పేడో ఇక ఏదైనా అనుకోవచ్చు సార్. మీరు మాకు రంగా గారి పేరు పెట్టాలనే కోరిక సార్. ఇది కూటమితో తాడో పేడో అనుకోండి, లేకపోతే మా ఎన్నపో అనుకోండి, లేకపోతే మేము చేస్తున్న ఉద్యమం అనుకోండి, లేకపోతే మేము చేస్తున్న నిరసన అనుకోండి. ఏదైనా ఎవరు ఏదనుకున్నా నాకు అనవసరం. తిరుగుబాటు అనుకోవచ్చు, తిరుగుబాటు అయినా అనుకోండి, ఏదైనా అనుకోండి. కానీ నాకు రంగా గారి పేరు, దామోదర సంజయ్ గారి పేరు పెట్టాలి. పెట్టకపోతే గల కారణాలు ఏంటి చెప్పండి, అంతవరకు. రైట్ బుజ్జి గారు, మీ యొక్క ఆలోచన, మీరు చేస్తున్నటువంటి కార్యాచరణకు ఖచ్చితంగా మద్దతు లభిస్తుంది. మేము ఒక సామాజిక అంశంగానే దీన్ని తీసుకున్నాం, అంతే తప్ప కూటమి ప్రభుత్వం కానీ అలాగే కూటమిలో ఉన్నటువంటి పెద్దలపై మేము ఏదో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయటానికో లేకపోతే రెచ్చగొట్టే విధంగా చేయటానికో కాదు. ఒక సామాజిక అంశంగానే దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో వంగవీటి మోహన రంగా గారి అభిమానులు వారి యొక్క కార్యాచరణ ఉంది, యాక్షన్ ప్లాన్ ఉంది. ఎందుకనంటే అభిమానం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఎప్పటి నుంచో వంగవీటి కుటుంబానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అది కాళ్ళపాలెం బుజ్జి గారిలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరి 10వ తారీఖున ఏం జరగబోతుంది? ఒకవేళ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే 12వ తారీఖున జరిగేటువంటి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమానికి దానికి సంబంధించి మరి ప్రభుత్వం, కూటమి పెద్దలు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి. థ్యాంక్ యూ బుజ్జి గారు, మీ యొక్క అభిప్రాయాలను తెలియజేసినందుకు నెంబర్ 1 న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది కాళ్ళపాలెం బుజ్జి గారితో స్పెషల్ చిట్ చాట్.